అది ఏమన్నా అంటే మామూలుగా 2,000 కోట్లు వస్తాయి నెలకి. నెలకి 2,000? 2,000 కోట్లు అన్నాడు మంత్రి. మంత్లీ. ఇది నెంబర్ 2 డబ్బులు. అదే నెంబర్ 2 నాకు అదే 2,000 కోట్ల. అవును సార్. అవు ఎందుకు రాదు సార్? మీకు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఎక్కడ? బిల్డర్స్. వాళ్ళు మీకు పేమెంట్ మీకు డబ్బు లేకపోతే పేమెంట్ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందో లేదో మనకు తెలియదు. మనం లేని నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. వారి పేరు చెప్పి కొడేస్తున్నారు సార్. వారి పేరు చెప్పి. అలాగే లిక్కరు. మరి లిక్కర్ పరిస్థితి ఏంటి సార్? నేను ఆర్టీఏలో సంవత్సరం పోరాడితే ఓ లాయర్ని పెట్టి వేయిస్తే అప్పుడు ఆర్టీఏలో వాళ్ళు ఎంతకు కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు అనేది వచ్చింది సార్. అసలు నా క్యూరియాసిటీ ఏంటి, ఆ రేటు చాలా తేడా ఉంటుంది. 10 రూపాయలు ఉంటుంది, వీళ్ళ మీద 200 రూపాయలు కరెక్ట్ అప్రోక్స్. నాకు ఈ క్యూరియాసిటీ 2,000 కోట్లు అది డబ్బుగా చూస్తే ఈ స్టూడియో సరిపోతుందో లేదో పెట్టాలంటే. అంటే ఇదంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంది కదా సార్, ఎక్కడికక్కడ పార్క్ అయిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు బోన్లోకి ఎక్కుతారు. ఇంత మనీ సెకండ్ ట్రాన్సాక్ట్ అవుతా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? కేంద్రమే కదా, హైదరాబాద్ అన్ని చోట్ల డిజిటల్ ఎకానమీ లేకపోతే కాదు ఇక్కడ ఊపిరాడకుండా రైడ్లు జరుగుతున్నాయి తెలంగాణలో, హైదరాబాద్. అవును. కేసీఆర్ని పట్టుకోవటం కోసం ఆ ప్రాసెస్లో కంపెనీలు సంకనాగిపోతున్నాయి, అది వేరే విషయం. మీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకే తెలుసు, మీకు తెలుసు, మంత్రే చెప్పాడు. సో ఇది పోనీ 2,000 కాదనుకోండి, ఇంకొంచెం తక్కువ వేసుకుందాం. లేదండి, చెప్పింది అయితే అది అంతేనా? లెక్కలు కూడా చెప్పాడా? లెక్కలు అడగలే. ఎందుకు కళ్ళు తిరిగి పడిపోవటం తప్ప మనకే బాధ వస్తుంది. మనం సో నెలకు 2,000 వస్తాయి కనుక వదులుకోవటం ఆయన సిద్ధపడ్డా. 6 నెలల ముందు వెళ్తే 12,000 కోట్లు తేడా. ఏమైనా తేడా వచ్చి గవర్నమెంట్ పోతే ఈ మంత్రి కూడా కరెక్ట్గా తెలిసి ఉండకపోవచ్చులేండి. బట్ ఇవన్నీ ఎందుకంటే సార్, ఇప్పుడు లిక్కరు వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నారు, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎన్ని లక్షల బాటిల్స్ వస్తున్నాయి, అసలు ఏం లెక్కడు ఒక ఏముంది? ఏం లేదు, క్యాషేగా, అంత క్యాష్, మొత్తం క్యాష్ అంతా అంటే పోనీ అదోటి దోపిడీ వ్యవహారం పక్కన పెట్టండి. ఈ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు సార్. చాలా దారుణమైన చీప్ లిక్కర్, టూ మచ్ అది. అయినా అది ఎంత దారుణం సార్, 12 రూపాయలకి వీళ్ళు కొంటమేంటి? దీన్ని ఏదో 180 రూపాయలు, ఇదివరకు 230 రూపాయలకి అమ్మేవారు, దాన్ని తగ్గించినట్టున్నారు సార్ ఇప్పుడు 180 రూపీస్కి ఎంతో. ఇన్ని టైమ్స్ పెంచి వాళ్ళతోటి అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రము ఇప్పుడు కేవలం లిక్కర్ దీని మీదే నడుస్తుంది అనేది ఉద్దేశం. అంతే, వెరీ ఎవిడెంట్. ఇంకేముంది, ఇంకేం పెరిగింది అక్కడ? ఇంకా శాండ్ అన్నీ కూడా, శాండ్ మాఫియా, ఇప్పుడు మైన్స్, గ్రావెల్ అన్నీ. మైన్స్ ఓకే, కానీ శాండ్ సంగతి మీకు ట్రాజడీ తెలుసా? వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. అవును పాపం, పోటీ పడి తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ డిమాండ్ లేదంట, వాళ్ళు ఏదో ఊహించుకున్నారు, బయటకు అమ్మేస్తున్నారు సార్. అది అంతా ఎట్ట చేయగలరు? ఏదో బార్డర్ జిల్లాలు చేయగలరు, కానీ లేకపోతే వెస్ట్ గోదావరి తీసుకున్న అతను సూసైడ్ చేసుకున్నాడు. మరి ఎందుకు చేసుకున్నాడు? అవును, అట్లాగే కృష్ణా జిల్లా అతను చేతులు ఎత్తేసాడు. అలాగనుకుంటే సార్ కాంట్రాక్టులు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలా? అదే నేను చెప్పేది. మరి వాళ్ళు చాలా మంది సొక్కలిపారుగా, అంటే డబ్బులు మాకే ఉండదు అంటే హోప్తో బతుకుతున్నారు సార్. ఇప్పుడు దెర్ ఇస్ ఎ హోప్, పోతాడేమోనని. అంతే, అది హోప్. ఇప్పుడు మీరు కూడా అదే బాపతంట కదా, మీకు కూడా బాగా పెండింగ్ పెట్టానంట కదా? నాకు కూడా చాలా రావాలి సార్ డబ్బులు, అందరితో పాటు. నేనే ఐఎమ్ నాట్ అన్ ఎగ్జామ్షన్. మీదేం పెద్ద కంపెనీ కూడా కాదు కదా? కాదు సార్, చాలా చిన్న పద్ధతిగా సంసారపక్షంగా అంతే, ఒక సంసారం అనుకోండి. అదే, ఎక్కడ చేయి చాచకుండా అంతే. ఇప్పుడు ట్రెడిషనల్గానే మేము పోయేవాళ్ళం సార్ అంతా. బట్ ఇక్కడేమో ఇరుక్కుపోయాం. అంటే ఇరుక్కుపోవడానికి కారణం ఏంటంటే సార్, నేను ఈ జన్మలో పెద్దగా పాపాలు ఏం చేయాల నాకు తెలుసుండి. నేను కాదు, వైజాగ్లో ఎవరిని అడిగినా విష్ణుకుమార్ రాజు ఎవరి దగ్గర చేయి చేసే మనిషి కాదు మాత్రం వాస్తవం. గాడ్స్ గ్రేస్ సార్ ఇది. తర్వాత ఈ జన్మలో పాపం పెద్దగా తెలుసుండి చేయలేదు, అది ఏమైనా తెలియకుండా జరిగిందేమో. పాత జన్మలో ఏం చేసామో మనకు తెలియదు, అది ఇది యాడ్ అయిపోయి ఈ జన్మలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఇరుక్కుపోవటం అంతే. అది పాతదేదో కొట్టింది సార్ నాకు, లేకపోతే ఇంపాసిబుల్. 40 years నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను సార్. నేను 1982లో నా ఇంజనీరింగ్ అయిపోయి అప్పటి నుంచి మేము కాంట్రాక్ట్స్లో ఉన్నాం. ఎప్పుడు
ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి అనుభవించలేదు. అది అసలు బిల్స్ పెడితే ప్రాసెస్ చేయండి అంటే ప్రాసెస్ చేయరు, ఆ. బిల్ ప్రాసెస్ కూడా చేయరు పోనీ సార్. మీరు బీజేపీ కదండి, మీరు ఢిల్లీ వాళ్ళంటే ముడి మీద అంతారని భయం ఉంటుంది కదా, కనీసం వాళ్ళకన్నా మొరపెట్టుకుపోయారా? అది కూడా మొరపెట్టుకున్నాం సార్. వాళ్ళు చెప్పారు, ఆ. వాళ్ళు మంత్రులతో చెప్తారు, వాళ్ళు చెప్తే అలాగే మేడం అది ఇది అని చెప్తారు. దాని తర్వాత ఏమవుదు, వీళ్ళకి మంత్రులకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చెప్పి ధైర్యం లేదు కదా. సీన్ లేదులేండి అది ప్రాబ్లమ్. వీళ్ళతో అది లేదు, ఆయన చెప్తేనే కానీ అవుతుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్